అందుకు మీరు ఒకరితో ఒకరు మాట్లాడటం చేయకూడదు. నవ్వుకోవటం కానీ మాట్లాడుకోవటం కానీ ఇదేది జరగకుండా మీరు జాగ్రత్త పడాలి. వాక్యం మీద మనసు పెట్టండి. దేవుడు మీకు కావలసిన సహాయాన్ని అందిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మరి ఆయన యందు నమ్మిక ఉంచువారు, ఆయన యందు నమ్మిక ఉంచే వారి గురించి ఏమని చెప్పాడంటే, కదలక నిత్యము నిలుచు సియోను కొండలు. ఆయన భూమిని ఆకాశమును కంపింప చేస్తాడు అని వ్రాయబడింది. ఆ కంపన అనేది సియోను కొండకు లేదు. అన్యజనులను దేవుడు కదిలిస్తాడని ఉంది, కానీ సియోను కొండ మీద ఉన్న వారిని దేవుడు స్థిరపరుస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఇక్కడ మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, ఆయన యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచే సియోను కొండ అన్నాడు. మనం చాలాసార్లు సీనాయి కొండకి సియోను కొండకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వింటున్నాం. సీనాయి కొండ చలించేది, సియోను కొండ చలనము లేనిది అని జ్ఞాపకం చేస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనిస్తే మనం దేవుని వాక్యాన్ని హెబ్రీ పత్రిక 12 అధ్యాయంలో మనల్ని దేవుడు పిలిచింది సియోను కొండకు. దాని పేరు ఏంటంటే జీవము గల దేవుని పట్టణం అన్నాడు. జీవము గల దేవుని పట్టణం అంటే సియోను కొండ ఎందుకు కదిలింపబడదు అంటే అది జీవము గల దేవుని పట్టణం. అంటే మనం ఆయన యందు నమ్మిక ఉంచేటప్పుడు ఆ జీవమందు మనం నమ్మిక ఉంచాం గనక మనము కదిలింపబడం. ఎందుకంటే ప్రతి జీవానికి అంతముంది, కానీ ఈ జీవానికి నాశనం అనేది లేదు, అంతం అనేది లేదు. జీవమునకు ఆది అయినను అంతమైనను లేనివాడు. అందుకే 12 అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఏమని వ్రాయబడిందంటే, ఇప్పుడైతే సియోనను కొండకును, చూసారా, ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును సంఘమునకును వారి మహోత్సవానికి అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు నీతిమంతుల ఆత్మల యొద్దకు యేసునొద్దకు, అది మనం వచ్చింది దేనికి? అసలు ఈరోజు మనం ఎక్కడికి చేరువచ్చాం అని అంటే మన స్టాండ్ ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మన పిలుపు ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఇప్పుడు చేరువచ్చినటువంటిది జీవము గల దేవుని పట్టణం, పరలోకపు యెరూషలేము. అందుకే తన యందు నమ్మిక ఉంచేవారు కదల్చబడరు. ఆ స్ట్రాంగ్నెస్ అనేది, ఆ స్థితి అనేది దేవుడు తన ప్రజలకు ఇస్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే 25లో వచ్చి ఉన్నారు, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. అంటే బుద్ధి చెప్పుచున్న వానికి మనం దేనికైతే పిలువబడ్డామో దానికి సంబంధం ఉంది. దేవుని స్తోత్రం.
ఇప్పుడు మనం దేనికి పిలువబడ్డాం? సియోను కొండకు పిలువబడ్డాం, వేవేల దూతల యొద్దకు పిలువబడ్డాం. ఏం చెప్తున్నాడంటే, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మీరు నిరాకరింపకండి అన్నాడు. అంటే ఇక్కడ స్థిరముగా మనం వీటన్నిటి మధ్య కొనసాగుట అనేది ఎప్పుడు జరుగుతుంది అనుకున్నారు? మనకి బుద్ధి చెప్పుచున్న వారిని మనం నిరాకరించకూడదు. ఎందుకంటే వారు మనకు చెప్పాలనుకుంటున్నది ఏంటి? నీవు కదలక నిత్యము నిలిచి ఉండేటట్లే కదా. వారు నీకు బుద్ధి చెప్పాలనుకుంటున్నది దేని విషయంలో? మనం కదలక నిత్యము నిలవాలని. కనుక దానిని మనం నిరాకరిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? దేనికైతే మనం పిలువబడ్డామో అక్కడ ఉన్న పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవించలేం. అందుకే ఉన్న చోట గొప్పదే, పరిస్థితి గొప్పదే. ఏదో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో సినాన్న సామెత చొప్పున మనం పిలువబడిన స్థితి గొప్పదే, మన స్థానం గొప్పదే. కానీ బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరిస్తున్నప్పుడు దేనికైతే పిలువబడ్డామో ఆ పొజిషన్ మనం అనుభవించలేకపోతున్నాం. ఇది మీరు గుర్తించాలి. కొన్నిసార్లు తల్లులు చెప్తారు, తండ్రులు, మా పిల్లల్ని గద్దించండి అని. మీరు ఎప్పుడైనా మీ పిల్లల కోసం చెప్పారా? అవును, ప్రతి తల్లిదండ్రులు కూడా వారు సరిపోలేక కాదు, కానీ ఇదిగో వీరు కూడా కొంచెం చెప్తే ఏదైనా సరిచేయబడతారు అనే వారికి ఉన్న గొప్ప మనసు అది. కనుక ప్రతి తల్లిదండ్రి ఈ అనుభవం ఎక్కువగా టీచర్స్కి ఉంటుంది. మా పిల్లలకు కొంచెం చెప్పండి, వాళ్ళు చదవట్లేదు అని. కాబట్టి ఇప్పుడు సర్వసాధారణంగా మనం ఏం కోరుకుంటాం? ఎందుకు బుద్ధి చెప్పాలని కోరుకుంటాం? వారు దేనికైతే పిలువబడ్డారో ఆ పొజిషన్లో వాళ్ళు బిల్డ్ అవ్వాలని. పిల్లలు ఏ పొజిషన్లో బిల్డ్ అవ్వాలో ఆ పొజిషన్లో వారు కట్టబడాలనే మనం, ఏమండి టీచర్ గారు కొంచెం చెప్పండి, బుద్ధి చెప్పండి మా ఊడికి, ఏమండి మాస్టర్ గారు చెప్పండి, ఏదో పాస్టర్ గారు చెప్పండి, పాస్టమ్మ గారు చెప్పండి అని ఎందుకు అంటారు? మీరు అంటున్న దానిలోనే ఆన్సర్ ఉంది. ఏ విషయంలో అతడు లోపము కలిగి ఉన్నాడో ఆ విషయంలో ఆ వ్యక్తి కట్టబడాలని మీ కోరిక. అందుకే మీ నాన్నకు కూడా చెప్తారు, మీ తాతకు చెప్తారు, ఆడొచ్చేటప్పుడు కొంచెం. అంటే ఈ మాటలన్నీ మనం ఎందుకు వాడుతాం? వారు ఉన్న స్థితిలో కట్టబడాలని. దేవుని స్తోత్రం. కనుక మన గురించి దేవుడు ఏమంటున్నాడంటే, చెప్తున్న మాట, మీరు వచ్చింది సియోను కొండకు, అది కదల్చబడింది. కానీ ఇదంతా చెప్పిన వ్యక్తి ఇక్కడికి వచ్చేసరికి ఈ మాట ఎందుకు వాడాడు? మీకు బుద్ధి చెప్తున్న వారిని నిరాకరింపొద్దని. ఇదే మనం ఆలోచించాలి. ఎందుకంటే వారు మనకి చెప్తున్న బుద్ధి వెనుక ఉద్దేశం మనం కట్టబడాలి. దేవుని స్తోత్రం. ఎవరి మాయలో మనం పడకూడదు, ఎవరి మాయోపాయం చేత మనం చిక్కుబడకూడదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మేలు కోరే స్నేహితుడే గాయాలు చేస్తాడని. మేలు కోరే స్నేహితుడే. మీరు ఎక్కువ సామెతలు వాడతారు కదా. మీ ఆయన చాలా కోపపడుతున్నాడంటే అది ప్రేమేనమ్మా అని చెప్తారు కదండి. ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళంట ఎక్కువ కోపపడతారని చెప్తారు. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, సియోను కొండకి
పిలువబడ్డం, కానీ క్రిందకు వచ్చేసరికి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపొద్దు అన్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయకూడదంటే, అసలు మా పిల్లలకి ఎవరు ఏది చెప్పకండి అనాలి మనం. అయితే ఈరోజు ఏం జరుగుతుంది? ఓ టీచర్ గట్టి కొట్టాడు అనుకోండి, ఏం చేస్తున్నారు ఆ వ్యక్తిని? మీకు అనుభవాలు బాగుంటాయి. వాళ్ళ నాన్న వస్తాడు, వాళ్ళ తాత వస్తాడు, ఎందుకు మా వాడిని గట్టిగా కొట్టారంట అని అడుగుతున్నారు. అందుకే ఈరోజు ఒక చెడ్డ తరాన్ని మనం చూస్తున్నాం. భారతదేశంలో ఒక చెడ్డ తరాన్ని చూస్తున్నాం, ఒక బాగుపడిన తరాన్ని చూస్తున్నాం, ఒక అవిధేయుల తరాన్ని చూస్తున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది? బుద్ధిని నిరాకరించడం. కనుక ఇక్కడ సియోను కొండకు మనం పిలువబడ్డాం, అది కదలనిది. ఆ స్థితిలో మీరు ఇంకనూ ఉన్నత స్థితికి, ఆ స్థితిలో ఇంకనూ మనం ఎదుగుట కొరకు దేవుడు మన చుట్టూ ఎవరిని పెట్టాడు? ఆ వచనాన్ని బట్టి బుద్ధి చెప్పుచున్న వారిని పెట్టాడు. కథ ఎవరికి పట్టిందండి బాధ? ఎవరికి అవసరం? ఇది మనం గ్రహించాలని ప్రధానంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే దేవుని వాక్యంలో మీకు తెలివి కలిగిన, దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకరియా దినాల్లో వర్ధిల్లిన వ్యక్తి ఉన్నాడని వ్రాయబడింది. అంటే ప్రత్యక్షత ఉన్న చోట మనుషులు ఏమవుతారు? వర్ధిల్లుతారు. బుద్ధి చెప్పబడుచున్న చోట మనుషులు ఏమవుతారు? కట్టబడతారు. కనుక ఈ సంగతులు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా చెప్పబడుతున్న సంగతులకు పులిపిండి చేర్చకుండా మంచి ముద్ద అవటానికి దాన్ని వినియోగించుకోవాలి. దేవుని స్తోత్రం. చెప్పబడిన సంగతులకి పులిపిండి చేర్చకుండా మంచి ముద్ద అవటానికి వాటిని వినియోగించుకోవాలి. కనుక ఎవరో చావాలని కోరుకోరు కదండి. మనకు బుద్ధి చెప్తున్న వారు ఎవరు మనం చావాలని కోరుకోరు కదా. ఇంకో మాట చెప్తాను, బుద్ధి చావాలని కోరుకునేవాడు బుద్ధే చెప్పడు. ఎందుకంటే వాడితో దానికి పని లేదు, దాంతో పని లేదు. నువ్వు వెళ్ళేది కరెక్టే, వెళ్ళు అనే మనల్ని ప్రోత్సహిస్తాడు. వెళుతున్న త్రోవలో ఉన్న లోపాన్ని గుర్తు చేయడు. కనుక మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ భాగంలో మనం చదువుతున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఆయన యందు నమ్మిక మనల్ని ఏం చేస్తారంటే కదలకుండా మనల్ని స్టాండ్ చేస్తుంది. అంటే మనం ఆయన యందు ఉంచినటువంటి నమ్మిక మనల్ని ఏం చేస్తుందండి? స్థిరపరుస్తుంది అన్నమాట. నేను దేవుని వాక్యంలో, అంటే మనం కీర్తన చదివాం కనుక దానిలో కొన్ని మాటలు చెప్పాను. వాస్తవంగా నేను రాత్రి చెప్పిన మాటల్లోనే కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. రాత్రి జరిగిన ప్రార్థనలు ఏదైతే చెప్పుకున్నామో అది. మనం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము మొదటి సంగతులు చదివాం మొదటి నుండి. అందులో మీ కొరకు, లౌదకీయ వారి కొరకు, శరీర రీతిగా నా ముఖం చూడని వారు అందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను అన్నాడు. అంటే నా పోరాటం ఏ విషయంలో అని చెప్తున్నాడు అనమాట. చెప్పేటప్పుడు 3 మాటలు వాడాడు. ఆ 3 మాటలు ఏంటంటే, 1 మీరు ప్రేమ యందు అతుకుపడాలి, 2 సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారు కావాలి, 3 దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇదిగో ఈ మీ ఆదరణ ఇక్కడే ఉంది అంటున్నాడు చివరికి. ఎక్కడ మీకు ఆదరణ కలుగుతుందో, ఎక్కడ మీరు కట్టబడతారో, ఎక్కడ మీరు నిర్మింపబడతారో ఆ సంగతిని మీకు చెప్పటానికే నా పోరాటం అన్నాడు. అంటే చూడండి, ఆ పోరాటంలో
నాకు కలిగిన సమస్తాన్ని నేను నష్టపోతున్నాను అంటున్నాడు. కలిగిన అంతటిని వ్యర్థం చేసుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఆ పొజిషన్లో అతడు చేస్తున్న పనిని మీరు ఆలోచన చేయండి. కనుక నేను మంచి పోరాటం పోరాడితేనే అని చెప్తున్న పోరాటంలో మీ విషయమై నేను పోరాడుతున్నానని చెప్తున్న దాని విషయంలో ఉన్న సంగతి ఏంటంటే, మొదటిది ప్రేమ యందు అతుకు వేయాలి. దేవుని స్తోత్రం. అసలు దేవుడు మనల్ని వాస్తవంగా ఎందుకు పిలిచాడు, ఎందుకు రక్షించాడు అని ఆలోచన చేస్తే ప్రియులారా, పౌలు తన జీవితంలో స్పష్టం చేశాడు. ఏమనంటే, క్రీస్తు పడిన పాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నా వంతు నా శరీరం అందు నేను సంపూర్తి చేయాలి. అబ్బాయి ఒక ఇద్దరు పిల్లలు వెళ్ళి ఆ నల్ల టేబుల్ పట్టుకురండి. ఇంకోటి తాళాలు లేవా? ఓకే ఓకే, అదే సంగతి. సరే సరే, ఓకేనండి. మీరు గమనించండి, ఇదొక టేబుల్ కాదు, ఇది పట్టుకెళ్ళండి అక్కడికి ఎవరన్నా. అదిలో పెట్టండి, అలాగ. సరే, మీరు గమనించండి ప్రియులారా, వాక్యం కనుక ఆలోచన చేస్తే పౌలును దేవుడు అన్యజనులకు అపోస్తలుగా నియమించాడు. అంటే మనకు కావలసిన ఉపదేశం అంతా ఎక్కడుందంటారు? ఖచ్చితంగా పౌలు పత్రికల్లోనే ఉంది. నాకు చెందిన ఉపదేశం అంతటిని దేవుడు తెలియచేసింది ఎక్కడ అంటే, ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అది పౌలు పత్రికల్లోనే. అంటే పత్రికలు దేనికి సంబంధించినవి అంటే, నా కొరకు వ్రాయబడినవి అని అర్థం. నా కొరకే వ్రాయబడ్డాయి. దేవుని స్తోత్రం. నా కొరకే వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఆ పత్రికల్లో ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను ఎంత పోరాడుతున్నానో మీ విషయమై మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే ఆ పోరాటం దేని కొరకు అంటే, మీరు ప్రేమ యందు అతుకుపడాలి. రెండోది, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం పొందాలి. 3, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. తద్వారా మీరు ఆదరింపబడతారు. అంటే తన పోరాటం అంతా దేని కొరకు? మన హృదయాల్లో ఆదరణ కలిగించాలి. దేవుని ప్రజలకు ఏం కావాలండి? మీరు కావాలంటే ఏ డోర్ నాక్ చేయండి, ఆ ఇంట్లో వారు అడుగుతున్నది ఒకటే, మాకు సరైన ఆదరణ లేదు. ప్రతి ఇంటికి కావలసింది ఈరోజు ఆదరణ. ప్రతి హృదయానికి కావలసింది నెమ్మది. కానీ అది సమృద్ధిగా దొరుకు చోటు ఏదంటే దేవుని సన్నిధి. కనుక ప్రియులారా, ఆదరణ పొందటానికి చెప్తున్నటువంటి మాట. ఇంకో మాట ఏం వాడాడు? మీరు ఎఫెసీ పత్రికలో చదువుతారు. ఏమనంటే, ఇదే కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో చదువుతారు. ఏమని అంటాడంటే, క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను సంపూర్తి చేస్తున్నాను అన్నాడు. అంటే క్రీస్తు పడిన పాటలు ఏంటి, లేదా వాటిలో కొదువేంటి అంటే, దేవుని ప్రజలను దేవుడు ఎందుకు ఆకర్షించాడు? దేవుని ప్రజలను లేదా ప్రజలను దేవుడు తన సొత్తైన వారికి ఎందుకు చేసుకున్నాడు? మనలను తన సొత్తుగా చేసుకోవటం వెనుక, మనల్ని పిలవటం వెనుక దేవుని ప్రణాళిక ఏంటి అసలు? ఇది మనకు తెలియాలి. దేవుని స్తోత్రం. అసలు మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? ఆ పిలుపు వెనుక, ఆ ఏర్పాటు వెనుక, ఆ నిర్ణయం వెనుక, ఆ నీతిమంతులుగా తీర్చడం వెనుక, ఆ మహిమపరచడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.
అది ఎరిగిన వారే ఏం చేస్తుంటారు తెలుసండి? రైట్. ఏది ఆయన పడిన పాటలలో కొదువు ఏదని అనుకుంటున్నామో దానిని నా వంతు నా శరీరమందు నేను సంపూర్తి చేస్తాను. ఇంతకీ ఇప్పుడు క్రీస్తు పడిన పాటలలో కొదువేంటి? ఆయన తన వంతు తన శరీరంలో పోషిస్తున్న పాత్ర ఏంటి అని అంటే అక్కడే చెప్పాడు. చూడండి అక్కడ ఏం చెప్పాడో చూడండి. దేవుని సంఘము ఎంత బాధ్యత గలదో, సంఘానికి దేవుడు ఎంత బాధ్యతనిచ్చాడో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బాధ్యత అనటం కంటే కూడా ఎంత ఆధిక్యత ఇచ్చాడో చెప్తున్నాను నేను. అసలు మనకు దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. మనం అందరం ఒక పిక్చర్ చూసి ఆనందపడతాం. అదేంటంటే సిలువ మోస్తున్న క్రీస్తు చాలా కష్టపడుతున్నాడు. ఆ భారాన్ని మొయ్యలేక, మీకు తెలుసుగా ఈ దృశ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మోస్తూ ఎన్ని చోట్ల పడిపోయాడని చెప్తారు? 6 చోట్ల, 3 చోట్ల. ఓకే, ఆయన కొన్ని చోట్ల పడిపోయినట్లు చెప్తారు. ఆ బరువుకి, ఆ కొరడా దెబ్బలకి ఆయన సోలిపోతూ సొక్కిపోయి నడుస్తున్న వేళ మార్గంలో వెళుతున్న ఒక వ్యక్తిని, కురేనీయుడైన సీమోను తెచ్చి ఆ సిలువ ఆయన మీద మోపుతారు. అప్పుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు మనకు అనిపించింది, నిజంగా అవకాశం నాకు దొరికితే అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ కొద్దిసేపు అయినా ఆ సిలువ మోసే భాగ్యం నాకు దొరికితే బాగుండని. ఈ కురేనీయుడైన సీమోను, సిలువను మోసిన సీమోను ఎవరైతే ఉన్నాడో వారి పిల్లల గురించి రోమపత్రికలో చెప్పాడు. ఆ కొద్ది సమయం మోసినందుకే వారి పిల్లలను దేవుడు బహుగా దీవించినట్లు మీరు రోమపత్రి 16 అధ్యాయంలో ఆ పిల్లల పేర్లు చదువుతారు. అయితే నేను ఈ దృశ్యం మీరు చూస్తున్నప్పుడు ఏమనుకుంటారు? ఆ అవకాశం నాకు దొరికినా బాగుండు. ఎందుకంటే ఆ దృశ్యం మన కళ్ళ ముందు వెళుతున్నప్పుడు ఆయన కొడుతున్న కొరడ దెబ్బలకి రక్తం స్రవిస్తూ ఉంటే, ముళ్ళ కిరీటం తల మీద నొక్కివేయబడి రక్తం కారిపోతూ ఉంటే, రాళ్ళ దెబ్బలు ఆయన వీపు మీద తల మీద కొడతా ఉంటే మనకు అనిపించింది, ఏమో నేను చిన్నప్పుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభువా నేను అక్కడుంటే కొంతసేపు అని నేనైనా అది మోసేవాడినేమో అని. అయితే ప్రభు వెంటనే అన్నాడు, నా కోసం ఏడవబాకండి కానీ మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. పచ్చిమ్రానికి ఇలా చేశారు, ఎండిపోయిన మ్రానికి ఇంకేం చేస్తారు అర్థం చేసుకోండి అని చెప్పారు ఆయన. కానీ ఇప్పుడు మన కోరిక ఏంటి? అటువంటి దృశ్యాలు చూస్తున్నప్పుడు కొంత నేను సహాయం చేస్తే బాగుండని. ఇప్పుడు అదే మాట ఇక్కడ వాడబడింది. ఆయన పడిన పాటలలో కొదువైన వాటిని, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయము, నా వంతు నా శరీరమందు నేను సంపూర్తి చేస్తున్నాను. సిలువ మోయాలని ఆసక్తి ఇప్పుడు ఎంతమందికి ఉంది? అయితే ప్రభువు చెప్పారు, ప్రతివాడు మీ సిలువ మీరు ఎత్తుకోండి అన్నాడు. కానీ పౌలుని మనం అంటే పిలువబడినవాడు లేదా పంపబడినవాడు, దేవుడే ముందుగా నిర్ణయించిన వ్యక్తి. ఈ నిర్ణయింపబడిన వ్యక్తి, పిలువబడిన వ్యక్తి, ఈ ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆ కొదువైన పాటలు నా శరీరంలో నేను నెరవేరుస్తాను అంటున్నాడు. అయితే ఏంటది? ఏం చేయబోతున్నాడు ఆయన అంటే 25, 26 వచనాల్లో ఉందండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము, అంటే నా వంతు నా శరీరం అందు క్రీస్తు పడిన పాటలలో సంపూర్ణం చేయుచున్నాను అంటే అర్థం ఏంటంటే, ఏ సంఘ నిర్మాణం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఏ వధువు కొరకు ప్రాణం పెట్టాడు, ఆ వధువుకి, ఆ సంఘానికి పరిచర్య చేయటం ద్వారా
నా వంతు నేను నెరవేరుస్తాను అంటున్నాడు అనమాట. ఈ అల్పులైన సహోదరులలో ఎవని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు? ఈ బలహీనుడైన సహోదరులలో ఎవని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు? అదేదైతే ఉందో ఆ అల్పుడు కొరకు, ఆ బలహీనుడు కొరకు నా వంతు నా శరీరం అందు నేను సంపూర్తి చేస్తానంటున్నాడు. నిజంగా ఆయన ప్రాణం పెట్టింది ఎవరి కొరకు? భక్తిహీనతను చూచి, బలహీనతను చూచి, స్నేహభావం ఎరగలేని స్థితిలో ఉన్నవారిని చూచి, అంటే శత్రువుని చూచి, అసమాధానం క్రింద నలిగిపోతున్న వారిని చూచి, బలహీనులైన ఈ సహోదరుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కనుక ఇప్పుడు నా పోర్షన్ ఏంటి అని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు కదా. నా వంతు నా శరీరం అందు నేను సంపూర్తి చేస్తాను. అదేంటంటే మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన గృహ నిర్వాహకత్వం ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. ఇప్పుడు నా పని ఏంటో తెలుసా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణని చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానంతోనూ మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవుని స్తోత్రం. ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము. సిలువ మోస్తారా? ఆశ ఉందా? అయ్యా నాకు కూడా చిన్న అవకాశం ఇస్తే బాగుండు కదా. అదేదో ఆయన పుట్టిన కాలం ముందు నేను పుట్టుంటే భలేగా ఉండే, సమకాలికుడిగా నేను ఎంతో కొంత సహాయం చేసి యేసుప్రభు వారికి సహాయం చేసేవాడినే అని మనం అనుకుంటూ ఉంటాం ఆ దృశ్యం చూస్తే. ఎందుకంటే నేను అనుకున్నాను, నేను గొప్పవాడిని ఏం కాదు, కానీ బహుశా చూసిన మీ అందరికీ అభిప్రాయం పుట్టే ఉంటుంది కదండి. అయితే ఇప్పుడు చెప్తున్నాడు వినండి. నేను పోరాడుతున్నాను, పడిన పాటలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం మందు సంపూర్తి చేస్తున్నాను. అదేంటో కాదండి. అంటే ఏం చేస్తున్నాడంట ఇంతకీ పోరాటం? అంటే ప్రతి మనుష్యుడిని నా వంతు నేను క్రీస్తునందు సంపూర్ణుని చేస్తాను. ఇదే నా డ్యూటీ. అయితే ఇప్పుడు దాని కొరకు ఏం చేస్తున్నాడు? సమస్త విధములైన జ్ఞానాన్ని, ఇంకా సమస్త విధములైన జ్ఞానంతో ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాను అన్నాడు. ఎందుకొరకు? ప్రతి మనుషుని సంపూర్ణుని చేయాలి. మీరు గమనించండి, దేవుని యొద్దకు మనలను తేవటానికి లేదా దేవుని యొద్దకు మనం వెళ్ళటానికి సరిపోయిన స్థితి మనలో ఎవ్వరిలో లేదండి. ఎప్పటికీ మనం దేవుని ఎదుట నిలవబడలేం, ఎప్పటికీ నిలబడలేం. అది ఎప్పటికీ సాధ్యపడదు. కానీ దేవుడు తన ఎదుట మనల్ని నిలవబెట్టుకోవాలని నిర్దోషులుగాను పవిత్రులుగాను, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారం నిర్దోషులుగా పవిత్రులుగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని 2 కార్యాలు చేశాడు. ఒకటి, తన కృపామహిమకు కీర్తి కలగటానికి. 2, అంటే ఈ 2 కార్యాలు ఎందుకు చేశాడు చెప్తున్నాను. ఒకటి, కృపామహిమకు కీర్తి కలగాలి. 2, తన కృపమహదైశ్వర్యాన్ని బట్టి తన కృపమహదైశ్వర్యం చూపించాలి, కృపామహిమ కీర్తి కలగాలి. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కృపామహిమ కీర్తి కలగాలి, కృపమహదైశ్వర్యాన్ని మన విషయంలో కనపరచాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా ప్రజెంట్ చేశాడు మన విషయంలో? ఇప్పుడు కృపామహిమ కీర్తి కలగటానికి
ఉచితముగా తన ప్రియుని యందు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనలను కుమారులుగా స్వీకరించాడు. కుమారులుగా ఎందుకు స్వీకరించాడు? కృపామహిమకు కీర్తి కలగాలి. ఇప్పుడు నన్ను ఉచితంగా స్వీకరించే చోట స్వీకరించిన వ్యక్తికి మనం ఏం చేస్తాం? కీర్తిని అందిస్తాం. ఇది మీకు అర్థం అవటానికి ఎప్పుడో ఒక ఉపమానం చెప్పాను. కానీ కృపను నిర్వచించడానికి గొప్ప వ్యక్తులు చేసిన ఆలోచన అన్నమాట. ఎలా ఉపమిస్తే కృప వ్యక్తులకు అర్థమవుతుందని ఇలా ఉపమించారు. ఈ కథ చెప్పారు. దానికి ఎలా ఉపమిస్తే అంటే ఈ కథ చెప్పారు. అది ఎలాగంటే, దేశంలోనే ఒక రిచెస్ట్ ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఎవరు ప్రపంచంలో గొప్ప వ్యక్తి? ఏమంటే ఎలన్ మాస్క్ అనుకుందాం. కొంతకాలం బిల్ గేట్స్ అనుకున్నాం, ఇప్పుడు ఎలన్ మాస్క్ అనుకుంటున్నాం, రేపు ఇంకొకటి అవ్వచ్చు. ఇప్పుడు ఈ గొప్ప వ్యక్తికి పిల్లలు లేరు. ఇతడు వచ్చే కారు ఎలాగుంటుంది? లేదు ఇప్పుడు ఫారినర్స్ ఎలా కనబడతారు మనకి, ముట్టుకుంటే మాసిపోయేటట్టు. నిజంగా ఆ హోదాలో ఆ పొజిషన్లో వాళ్ళు పిల్లలు లేక ఒక అనాథాశ్రమానికి వెళ్ళారంట పిల్లల్ని పెంచుకుందామని. వెళితే అక్కడ మరి ఇలా పొజిషన్కి తగ్గట్టు ఉండాలిగా పిల్లలు. కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, హెయిర్ ఎలా ఉంది, నుదురు ఎలా ఉంది, బొగ్గలు ఎలా ఉన్నాయి, ఫేస్ ఎలా ఉంది అని వెతుకుతున్నారు పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవటానికి. వెతుకుతుంటే ఆ తల్లి ఆ వచ్చినటువంటి ఆ స్త్రీ యొక్క చెంగు ఎవరో పట్టుకొని ఇలా లాగినట్లయిందంట. అయితే ఎవరబ్బా అని ఇలా తొంగి చూస్తే చీముడు ముక్కు, మాసిపోయిన జుట్టు, నల్లటి ముఖం, ఏది తినగలేదు. ముక్కు తినగలేదు, కళ్ళు తినగలేవు, పెదాలు తినగలేవు. అంటే వీళ్ళు ఎతుకుతున్నటువంటి అందానికి సంబంధించి ఏదీ లేదు అందులో. అయితే ఆ పిల్ల లేదంటే ఆ బిడ్డ యొక్క చూపులు ఎలా ఉన్నాయంటే, ఎంతోమంది వస్తున్నారు అమ్మ ఇక్కడికి, ఎంతోమందిని తీసుకొని వెళుతున్నారు, మీరైనా నన్ను తీసుకొని వెళతారా అన్నట్టున్నాయంట. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ బిడ్డను సంకల్లోకి తీసుకొని ఈ బిడ్డే మాకు కావాలన్నారు. అంటే కృపామహిమకు కీర్తి కలుగుట అనే దానిలో అది ఏ హోదా, కీర్తి కలగటానికి ఏ హోదాలో ఉన్న వారిని హక్కుని చేర్చుకుంటే అది సరిపోయిద్ది అంటారు. ఇప్పుడు నా పొజిషన్కి తగ్గోడినే నేను చూసుకుంటే నాకు కీర్తి ఎక్కడుంది? నేను వెతుకుతున్నది బాగా హీనమైన దీనమైన స్థితిలో ఉన్న వ్యక్తిని. అప్పుడు కదా నేను చూపే కృపకి కానీ నేను చూపే కృపకి మహిమ కలిగేది. కనుక నేను చూపే కృపకు మహిమను ఆపాదించాలి, అనగా కీర్తి కలుగు చేయాలి ఆ కృపకి. అంటే నేను ఎంచుకునే వ్యక్తి చాలా ముఖ్యమన్నమాట. దీనిని చాలామంది పండితులైన వారు కృపను ఎలా నిర్వచించాలని చెప్పి ఈ కథను అయితే జోడిస్తే బాగుంటుందని చెప్పారు. అది నేను విన్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు గమనించండి, అర్థమవటానికి ఒప్పించిన విషయం ఇది. వెంటనే బిడ్డను చేతిలో తీసుకొని వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు 2 విషయాలు దేవుడు చేశాడండి. చెడిపోయిన లోకం మార్గములను భూమి మీద చెరిపేసుకున్నారు, వంకర త్రోవలకు తొలగిపోయారు. నిజంగా వారిని ఆదరించే నాదుడు లేడు. ఎందుకంటే అమ్ముకొనిన మనలను ఎంత పతనం చేయాలో అంత పతన స్థితికి ఎవరికైతే అమ్ముకున్నామో వాడు అంత స్థితికి మనల్ని తీసుకొని వెళ్ళిపోయాడు అపవాది. ఇక ఆ దుర్భర స్థితిలో ఉన్నటువంటి మన పట్ల ఇప్పుడు దేవుడు తన కృపను
కనపరచాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. కనుక కృపామహిమకు కీర్తి కలుగు చేయుట కొరకు ఉచితముగా కుమారులుగా స్వీకరించాడు మనల్ని. ఉచితంగా, వెల చెల్లించాల్సిన పని లేదు, ఉచితం. రెండోది ఏం చెప్పాడంటే, ఇప్పుడు కుమారులుగా స్వీకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి స్థితి చెడిపోయింది. కానీ ఇప్పుడు వారు ఆయన ఎదుట నిలవబడాలంటే మరి ఆయనకి సమానమైన స్థితి అందించగలిగే ఒక మధ్యవర్తి అవసరం. అందుకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆ ప్రియుని ద్వారా ఈ రెండు కార్యాలు చేయాలనుకున్నాడు తండ్రి అయిన దేవుడు. కనుక కుమారులుగా స్వీకరించడానికి ముందు మన అపరాధములను, మన పాపములను ఆయన క్షమించాడు. దేవుని స్తోత్రం. ఇది దేనిలో జరిగింది? ఆయన కృప మహదైశ్వర్యం. ఆ ఐశ్వర్యంలో నుండి మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు ఒక వ్యక్తి కొరత నువ్వు ఎప్పుడు తీరుస్తావు? ఆ కొరతకు మించిన ఐశ్వర్యం నీ దగ్గర ఉంటే కదా. ఆ కొరతకు మించిన ఐశ్వర్యం నా దగ్గర ఉండాలి, మిగులు ఆస్తి ఉండాలి నా దగ్గర. అప్పుడు నేను ఏం చేస్తాను? ఆ వ్యక్తి యొక్క కొరతను తీర్చగలుగుతాను. మనం దొందే అనుకోండి, ఆడికి 100 రూపాయలు అప్పు ఉంది, నాకు కూడా 100 రూపాయలు అప్పు ఉంది, నేనేం చేస్తున్నాడు దగ్గరికి వెళ్ళి. కాబట్టి ఇక నేను ఎప్పటికీ వాడి సమస్యను పరిష్కరించలేను. మీరు బాగా ఆలోచన చేయండి. కృపామహిమకు కీర్తి కలగాలని ఉచితంగా కుమారులు చేశాడు. కానీ తన కృప మహదైశ్వర్యంలో నుండి అపరాధాలు, పాపాలు క్షమించాడు. అంటే దానికి సంబంధించిన ఆ ఐశ్వర్యంలో నుండి వెల చెల్లించాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి అండి. ఈ రెండు విషయాలు చెప్పాడు. అయితే ఇంతటితో వదలలేదు. ఇప్పుడు కృపామహిమ కీర్తి కలగాలని ఉచితంగా పిల్లల్ని చేశాడండి. ఓకే, కృపామహిమ కీర్తి కలగాలని మన పిల్లల్ని చేశాడండి. కృపమహదైశ్వర్యాన్ని బట్టి క్షమించాడండి. అయిపోయిందా? ఇప్పుడు అసలు విషయం ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఈ సంగతి ఆలోచన చేయండి. నేను ఈ సంగతి చెప్పి ముగిస్తాను, మీరు మనసు పెట్టండి. ఎఫెసీ పత్రిక, మీరందరూ గ్రంథం తెరవండి. నేను చదువుతూ మీకు చెప్తాను. క్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఎలా? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు ఎలా అనుగ్రహించాడు? ఎట్లనగా, తన ప్రియుడు, అంటే ఇప్పుడు ఎవరైనా ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పాడే, ఆయనే ఈ ప్రియుడు. ఈ ప్రియుని యందు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగేటట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. అంటే కృపామహిమ కీర్తి కలగటానికి యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడు? కుమారులుగా స్వీకరించాడు. కానీ కుమారులుగా స్వీకరిస్తున్నటువంటి ఈ వ్యక్తిని తన ఎదుటి నిలవబెట్టుకోవాలంటే ఆల్రెడీ మన స్థితి ఎలా ఉంది? అపరాధములు, పాపముల చేత చచ్చిన స్థితి, కుళ్ళిన స్థితి. ఈ వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేశాడంటే, 7వ వచనం చదువుదాం. ఇప్పుడు ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి ఏం చేశాడంటే, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగించాడు. దేవుని స్తోత్రం. కనుక అపరాధాలకు క్షమాపణ ఇచ్చి కుమారులుగా స్వీకరించాడు. ఇవి రెండు విషయాలు. అపరాధాలకు క్షమాపణ ఇవ్వటానికి ఆయన దగ్గర సరిపోయిన ఐశ్వర్యం ఉంది.
అదే నిర్దోషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన రక్తం అది. ఆ బ్లడ్ ద్వారా మనల్ని దేవుడు పవిత్రులను చేశాడు. ఈ రెండు చేసిన తర్వాత ఒక విషయం ఉంది ఇక్కడ, అదేంటో చదవండి ఇప్పుడు. 12వ వచనం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలని. ఇప్పుడు ప్రాసెస్ మనలో ప్రారంభం అవ్వాలి. ఇప్పుడు చూడండి, 2 పనులు ప్రభు జరిగించాడు మన విషయంలో. ఒకటి, ఉచితంగా క్షమించాడు. ఆ క్షమాపణ ద్వారా క్రీస్తునందు మనల్ని పిల్లలుగా తిరిగి మొదటి పొజిషన్కి తెచ్చేసాడు మనల్ని. ఇప్పుడు కృపామహిమకు కీర్తి కలుగు చేస్తున్న కుమారుడు ఎవరు వాస్తవంగా భూమి మీద? ఈయన నా ప్రియ కుమారుడు. ఎందుకంటే వాస్తవంగా మహిమను కలుగు చేస్తున్న వ్యక్తిత్వము క్రీస్తుది. ఇప్పుడు ఆయన ద్వారా కుమారులుగా స్వీకరించిన మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు అది చెప్తున్నాడు. ఆ కృపామహిమకు, ఏ కృపామహిమను మన ఎడల కనుపరిచాడో దానికి ఇప్పుడు కీర్తి కలుగు చేయాలని ఇంకొక ప్రాసెస్ కూడా ఆయన చేశాడు మన జీవితంలో. ఇంకో పని కూడా చేశాడు, ఇంకొక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు ఏంటంటే మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, ఈ స్వాస్థ్యమును మనం అనుభవించుట ద్వారానే మహిమకు కీర్తి కలుగు చేస్తాం, ఆయన మహిమకి. అది ఇక్కడ చెప్పుకొచ్చాడు. 3వ విషయం ఏమన్నాడు? తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు మనకొక స్వాస్థ్యమును ఏర్పరచెను. అంటే ఫుట్నోట్లు ఉంది ఆ మాట. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచిన ఉంది కదా, మన కొరకు ఆయన యందు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దీనిని ఎవరు అనుభవిస్తుంటారో వారి ద్వారా ఆ మహిమకు కీర్తి కలుగుతుంటుందండి. దేవుని స్తోత్రం. కనుక ఈ పని కూడా చేసింది ఎవరు? అయితే ఈ స్వాస్థ్యం ఏంటి అనేదే ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. చూడండి, ఈ స్వాస్థ్యానికి, దాన్ని మనం అనుభవించడానికి, ఆ ఆస్తిని మనం అనుభవించడానికి దేవుడు ఏం చేశాడంటే దాన్ని అనుభవించగలిగేటట్లుగా ముందుగానే కొంత మనకి ఒక భయానగా, కొంత అడ్వాన్స్గా, సంచకరువుగా దేవుడు ఆత్మనిచ్చాడు. అంటే ఈ ఆత్మ ఆ స్వాస్థ్యమునకు సంచకరువు అనమాట. ఈ ఆత్మ మన కొరకు ఏర్పరచబడిన స్వాస్థ్యం ఉంది కదా, క్రీస్తులో తండ్రి ఏర్పాటు చేశాడు కదా, ఈ ఆత్మ దానికి సంబంధించిన ఆయన. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆత్మ ద్వారా మనం ఏం చేస్తుండాలి? ఆ స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ ఉండాలి. అనుభవిస్తూ ఉంటే దేవుని కృపమహిమకు మన ద్వారా కీర్తి కలుగుతుంది. అంటే కుమారులుగా చేసుకున్నాడు, కుమారులుగా ఇప్పుడు జీవిస్తున్నాం మనం. కుమారులుగా చేసుకున్నాడుగా, ఇప్పుడు కుమారులుగా జీవించడం ద్వారా ఏ కృపామహిమను బట్టి కుమారులుగా ఉచితంగా స్వీకరించాడు, ఇప్పుడు ఆ కృపామహిమ కుమారులుగా జీవిస్తున్న ద్వారా కీర్తి కలుగుతుంది అన్నమాట. అది అందుకొరకు దేవుడు మనలను ఇప్పుడు కృపామహిమ కీర్తి కలిగేటట్లు జీవించిన మొదటి కుమారుడు ఎవరు? అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఎవరు? యేసుక్రీస్తు. అనేక కుమారులలో, అనేక సహోదరులలో జ్యేష్ఠుడు కదా. జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ఆ స్వాస్థ్యమును అనుభవించిన విధానం మనకి లేఖనాల్లో కనపరిచాడు. కనుక మనం స్వాస్థ్యం అనుభవించకుండా పోతామేమో అనే భయమే ఉండాలి మనకి. ఇప్పుడు నేను ఎక్కడ ఆస్తిని అనుభవించకుండా, అసలు ఈ భూమి మీద ఆస్తిని అనుభవించాల్సినంత అనుభవించకుండా వెళ్ళిపోతే ఎంత బాధాకరం అండి. నిజంగా అన్నీ సమకూర్చి పెట్టాడు, కానీ దేన్ని అనుభవించకుండా మనం వెళితే
మన ద్వారా దేవుని మహిమ కీర్తి కలుగుతుందా? కనుక అన్నీ సిద్ధపరచబడింది, అంతా సిద్ధపరచబడింది. సిద్ధపరచబడిన దాన్ని మనం ప్రతి దినము అనుభవించాలి. దేవుని స్తోత్రం. వాస్తవంగానే లోకం మనల్ని చూస్తున్నప్పుడే తెలియకుండానే దేవుని కృపకు మహిమ కలుగుతుంటుంది మన ద్వారా. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్నావు. అసలు ఆ సంతోషం వీళ్ళకి ఎక్కడది? ఎందుకంటే ఫ్రూట్లో, ఆత్మఫలములో రెండవది ఏంటి? రెండవది సంతోషమే కదండి. ప్రేమ, సంతోషం. ఇప్పుడు అసలు ఈ సంతోషం వీళ్ళకి ఎక్కడది? దేవుని ప్రియులారా, నువ్వు ఎప్పుడైనా దుఃఖంలో ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీ కొరకైన స్వాస్యాన్ని నువ్వు ఆ సమయంలో అనుభవించలేకపోతున్నా. నేను చెప్తున్నాను, నమ్మండి. అంటే కష్టాలు, శ్రమలు, ఏడుపు అనుకుంటున్నారు చాలామంది. వీటి యందు సంతోషిస్తున్నాను అన్నాడా పౌలు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నా, చెప్పండి, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు ఏముందండి అక్కడ? మరి ఎక్కడదా సంతోషం? అదేంటి? శ్రమ పడటం ఏంటి? సంతోషం ఏంటి? మనం ఏమనుకుంటామంటే, శ్రమ కలిగితే అది సంతోషకరమైన జీవితం ఎలా అవుతుంది? అయితే ఆ శ్రమకి దేన్ని బట్టి ఆ శ్రమలు అనేది కూడా మీరు లెక్కేసుకోవాలి. కానీ ఇది మీ కొరకు అనుభవించుచున్న శ్రమ అన్నాడు. అది క్రీస్తు పడిన పాటలో కొదువ అన్నాడు. కనుక ఈ శ్రమను మనం అనుభవిస్తే మరి ఏ శ్రమ, ఇతరత్ర శ్రమలు మనకి చులకనగానే ఉంటాయి. ఈ శ్రమను మనం అనుభవించగలిగితే ఇతరత్ర ఏ శ్రమ అయినా మీకు చులకనగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. రైట్. ఎలా, ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మీకు కలుగుతున్న సంతోషం, శ్రమలలో కూడా మనకు అందింపబడుతున్న సంతోషం ఏం చేస్తుందంటే, ఆ శ్రమను శ్రమగా కూడా మనం చూడం. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, నేను జ్ఞాపకం చేసే మాట వినండి. ఆత్మ ఫలము యొక్క ఏ స్వాస్యానికి ఆయన సంచకరువు? పరిశుద్ధాత్మ ఏ స్వాస్యానికి సంచకరువో ఆ స్వాస్యమే మనం ఫలిస్తుంటాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ అని చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వరం ఉంది, పరిశుద్ధాత్మ ఫలం ఉంది. నిజం చెప్పిన వరము కంటే కూడా ఫలము కలిగిన వారే హ్యాపీగా ఉంటారు. వరము కంటే ఫలము చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. వరము కావాలి మనకి, ఫలము కలిగిన వారు, ఆ ఫలము ఎక్కడైతే ఫలిస్తూ ఉంటుందో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. దేవుని స్తోత్రం. కనుక దేవుని ప్రియులారా, దేవుని సన్నిధిలో నేను జ్ఞాపకం చేస్తున్న మాట వినండి. కృపామహిమకు కీర్తి కలగటానికి మన కొరకు ఆయన యందు ఒక స్వాస్యం ఉంది. అదే లోకం ఇచ్చేది కాదు. అది లోకం ఇవ్వలేదు. అది లోకంలో ఆ స్వాస్యం, ఆ ఆస్తి లేనే లేదు. లోకంలో ఎక్కడ ఆస్తి లేదు. ఆ ఆస్తి కేవలం పిల్లలకి, ఆ క్షమాపణ పొందిన వారి కొరకే ఉంది. అదే సంతోషం, అదే సమాధానం. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు శాంతిని ఇవ్వట్లేదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. అంటే లోకంలో ఈయన ఇస్తున్న శాంతి దొరకదు. కనుక ఇప్పుడు ఆ స్వాస్యాన్ని మనం అనుభవించాలి అని గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడ అది అనుభవించకుండా తప్పిపోతానేమనే భయమే ఉండాలి మనకి. అది తప్ప ఇంకో భయం అవసరం లేదు. అయితే దాన్ని అనుభవించడానికి నీలోనే దేవుడు ఎవరిని ఉంచాడు? ఆయన చేస్తాడు ఆ పని.
అయితే ఆయన ఆనందించేటట్లు నేను ఉండాల్సిన బాధ్యత ఉంది నా మీద. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా ఆనందించేటట్లు నేను ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి నా విషయంలో. ఆయన ఆనందిస్తాడు, మీరు అనుభవిస్తారు. మీరు ఏ విషయంలో జాగ్రత్త పడ్డారో ఆనందించేటట్లు ఆత్మదేవుడు అది మరి ఎక్కువగా మీకు అందింపబడుతుంటుంది. ఏ విషయంలో నిన్ను బట్టి పరిశుద్ధాత్ముడు ఆనందిస్తున్నాడో అది మీరు ఎక్కువ జీవించడానికి ఇప్పుడు మీకు శక్తి కలుగుతుంది. నేను అనుకూల వచ్చినవి మాట్లాడుతున్నానండి, ఇంకా గొప్పగా మాట్లాడటం మొదలు పెడుతుంటాను ఆయన ఆనందిస్తుంటే. అంతేకాదు, నేను మాట్లాడుతున్న మాటలు నెరవేరటం మొదలు పెడతాయి. దేవుని స్తోత్రం. నేను మాట్లాడుతున్న మాటలు నిష్ఫలంగా రావిక నా దగ్గరికి, అది ఖచ్చితంగా ఫలాన్ని ఇస్తాయి, విత్తనాన్ని దయచేస్తాయి. అంటే నేను మొదట ప్రారంభించానే నా యందున్న ఆత్మ ఆనందించాలని అనుకూల వచనం. ఆ అనుకూల వచనం ఇప్పుడు ఏమవుతుంటుంది తెలుసా? ప్రవచనంగా మారిపోతుంటుంది. ఆ అనుకూల వచనం ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ ఆనందించడం ద్వారా నా నోరు, నా పెదవులు ఎలా ఉంటాయి అంటారు? తేనెలు ఒలుకుతాయి. దేవుని స్తోత్రం. దయారసం ఉంటుంది అక్కడ. కనుక మిక్కిలి ప్రియులారా, నేను ముగిస్తాను, టైం అయింది కాబట్టి. కనుక ఆయన సన్నిధిలో ప్రధానంగా నేను మీకు చెప్తున్న మాట ఈరోజు, మనందరికీ ఆశ ఉంది. నేను కూడా కురేనీడని సీమోన్ లాగా సిలువ. ఈరోజు ఏం లేదండి, నీ వద్దకు ఇద్దరు మనుషులు వచ్చారు ఒక సమస్య కొరకు. వారిద్దరి మధ్య సమస్య ఉంది. నిజంగా నీవు ఆయన పడిన పాటలలో కొదువైన వాటిని నీవు నెరవేరుస్తున్నావు అంటే ఏం చేస్తావంటే వాళ్ళిద్దరిని ప్రేమ యందు అతికేస్తావు అనమాట. దేవుని స్తోత్రం. నీ వద్దకు వచ్చిన ఇద్దరు మనుషులు ఏం చేస్తావు? ప్రేమ యందు అతికేస్తావు. అదే నా పోరాటం, అదే నేను పోరాడుతున్న పోరాటం. ప్రేమ యందు అతుకు పెట్టాలి అందరిని. ఇదే కురేనీయుడని సీమోను మోసిన సిలువ. దేవుని స్తోత్రం. దేవుని ప్రియులారా, ఇదే కృపామహిమ కీర్తి కలుగు చేయటం. ఇలాగే కృపామహిమ కీర్తి కలుగు చేయటం. మనం ఏం చేస్తున్నామంటే ప్రేమ యందు అతుకుపడేటట్టు చేస్తున్నాం. ఈరోజు ఆ బాధ్యత దేనికి పరిచారకుడు ఆయన? దేనికి పరిచారకుడు ఆయన? దేనికండి పరిచారకుడు? ఆ సంఘమునకు పరిచారకుడు. అంటే సంఘము అనే ఆయన శరీరం యొక్క క్షేమాభివృద్ధి ఎవరి చేతుల్లో ఉంది? ఆ అవయవాల్లో ఉన్న ప్రతి పార్ట్ మీద ఉంది. దేవుని స్తోత్రం. మిమ్మల్ని బట్టే వాళ్ళు వెళ్ళిపోయారని అని తెలిసింది అనుకోండి, మరి నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు అప్పుడు అనిపిస్తే మీకు? మనం కూడా చదువుకుందాం అనుకుంటారా? అప్పుడు ఆ సంఘం కొరకు నువ్వు చేస్తున్న పని ఏంటి? ఆ శరీరం కొరకు నువ్వు పడుతున్న ప్రయాసం ఏంటి? లేదు, నీకు పట్టింపే లేదు అనుకోండి ఆ విషయంలో. గమనించండి ప్రియులారా, ఆ బలహీనుడైన ఈ సహోదరుడి కొరకే క్రీస్తు సిలువ వేయబడ్డాడు. అదే మన మనసులో ముద్రింపబడాలి. తిరిగి ఒక కీలుగా ప్రతి అవయవము నీ ద్వారా పోషింపబడాలి, ఒక కీలు వలె. అప్పుడే మనం కీలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చాలామంది ఏమడుగుతారంటే, ఏంటి అందరికీ పరలోకం ఇస్తాడు అంటున్నారు కదా, కానీ మహిమను బట్టి భేదం ఉంటుంది అన్నారు కదా. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు శరీరంలో ప్రతీది అవయవమే,
కానీ వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు నువ్వు? నీ శరీరంలో ఉన్న అవయవాలకి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు? దేని నువ్వు చిన్న చూపు చూస్తావు? నీ శరీరంలో అవయవాలు దేన్ని చూడం. కానీ వీటిలో ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు ఉన్నాయి. వాటి విషయమే జాగ్రత్త మాత్రం మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గుండె పాడైంది అనుకోండి, మిగతా అవయవాలన్నీ చచ్చిపోతాయి. కిడ్నీలే పాడయ్యాయి అనుకోండి, మిగతా అవయవాలన్నీ నాశనం అయిపోతాయి. వెన్నుపోసే పోయింది అనుకోండి, మిగతా అవయవాలన్నీ చచ్చుబడతాయి. అంటే మెయిన్ అవయవాలు కొన్ని ఉన్నాయి, మిగతా అవయవాలు లింక్ అవుతాయి వాటితో. అవి వీటి ద్వారా పోషింపబడుతుంటాయి. నిజంగా నీకు రేపు పరలోకంలో నీ పొజిషన్ కూడా అలాంటిదే. మహిమను బట్టి భేదం అంటే శరీర అవయవాల్లో ఎలా ఫంక్షనింగ్ చేస్తున్నటువంటి కొన్ని అవయవాలకి చాలా ప్రాధాన్యత ఉంటుందో అలాంటి ప్రాధాన్యత మనకి ఇక్కడ జీవిస్తున్న జీవితాన్ని బట్టి రేపు పరలోకంలో ఉంటుందండి. దేవుని స్తోత్రం. కనుక దేవుని ప్రియులారా, జాగ్రత్తగా మనసు పెట్టండి దేవుని వాక్యాన్ని. రాత్రి చెప్పాను, కూలగొట్టడం అనేది, ఇప్పుడు ఈ బిల్డింగ్ కూలగొట్టాలంటే ఎంత టైం పడుతుంది? పోనీ వారం రోజులు వేయండి, వారం రోజులు కూలగొట్టడానికి పట్టింది. దీన్ని కట్టడానికి కదండి. అది నా పని ఏంటి? నిర్మించటం. నా పని ఏంటి? పడగొట్టడం కూడా. ఏది పడగొట్టాలి? అంతే కదండి. ఇప్పుడు ప్రేమ యందు అతుకు పడకుండా ఆపుతున్నది ఏదో అది పడగొట్టాలి. ప్రేమ యందు అతుకు పడేటట్లు చేసేదేదో దానిని నేను నిర్మించాలి. ఇది క్రీస్తు పడిన పాటల్లో నా వంతు, నా శరీరం అది నేను సంపూర్తి చేయటం. దేవుని స్తోత్రం. కనుక మీ కొరకు ఇప్పుడు నేను అనుభవించిన శ్రమలయందు నేనేం దుఃఖపడట్లేదు, నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ భాగ్యం ఇవ్వబడింది. దేవుడు మనకి నిజంగా నీవు ఒక్కరిని నిర్మించగలిగితే, ఇప్పుడు తండ్రి ఎదుట మనల్ని దేవుడు సంపూర్ణలు చేసి నిలవబెట్టాడు. ఇప్పుడు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తున్నది ఎందుకు? క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా నిలవబెట్టాలి మనం. దేవుని ఎదుట క్రీస్తు నిలవబెట్టాడు. ఇప్పుడు క్రీస్తు ఎదుట నాకు ఇచ్చిన పొజిషన్ని నేను కనపరచాలి. అయ్యా యేసు ప్రభువా, నువ్వు ఇచ్చిన పొజిషన్ ఉందే, నేను దాన్ని ఇదిగో ఈరోజు అని ఆయనకి కృతజ్ఞతలు చెప్పగలగాలి. అది జీవించడం. ఆ కృతజ్ఞతలు చెల్లించేదే జీవితం. నోటితో హల్లెలూయా అని మన జీవితంలో లేదనుకోండి, అది కృతజ్ఞత అవుతుందా? అందుకే ఆరాధన అంటే లైఫ్ అని చెప్పాడు. ఆరాధన అంటే లైఫే, జీవించటమే ఆరాధన. మనం జీవిస్తున్న జీవితమే ఆరాధన. మహిమ కలుగుతుంది, మహిమను భంగం కూడా కలిగిస్తాం మనం. రైట్. దేవుని ప్రియులారా, దేవుని చేతుల్లోనికి వెళదాం, ఆయనకు అప్పగించుకుందాం. కనుక ఆయన 2 పనులు చేశాడు, 3వ పనికి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆయన కృపామహిమ కీర్తి కలిగేటట్లు నేను నా వంతు, నా శరీరంలో నేను జీవించాల్సిన బాధ్యత ఉంది. కనుక క్రీస్తు శరీరానికి క్షేమాభివృద్ధి కలుగుటకు ఎంతమందిని అతికేస్తావో చూడాలి. ఇప్పుడు మనల్ని క్షమించింది దేనిలో నుండి అండి? ఏం చెప్పుకున్నాం? మనల్ని క్షమించింది దేనిలో నుండి? కృప మహదైశ్వర్యంలో నుండి. అంటే ఒక వ్యక్తిని క్షమించగలుగుతున్నాము అంటే మన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంది.
నువ్వు ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నావు అంటే నీ దగ్గర అసలు ఏం లేదు, ఏం లేదు. ఒక వ్యక్తిని నేను క్షమించగలుగుతున్నానంటే నా దగ్గర ఉన్న ఐశ్వర్యం ఎంత అంటారు? ఎంత వేల ఇది? నా దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏంటో, నా దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి ఇతరుల కొరతలు నేను తీరుస్తాను. ఐశ్వర్యం లేకుండా నేను కొరత తీర్చలేను. నేను ఒక వ్యక్తిని క్షమిస్తున్నాను అంటే నా దగ్గర ఉన్న ఐశ్వర్యం చాలా ఎక్కువ. ఒక వ్యక్తిని నేను ప్రేమించగలుగుతున్నానంటే నా దగ్గర ఉన్న ఐశ్వర్యం చాలా ఎక్కువ. అందుకే ఆయన దగ్గర ఉన్న కృపమహదైశ్వర్యంలో నుండి ఆ పని చేశాడు. ఇప్పుడు గ్రహింపు యొక్క ఐశ్వర్యం మీ దగ్గరికి వస్తే, గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం మీ దగ్గరికి వస్తే, ఆ గ్రహింపులో నుండి ఆ పోలికను మీరు ప్రదర్శిస్తారు. ఆ గ్రహింపులో నుండి ఆయన పోలికను ప్రదర్శిస్తారు. ప్రభువా, నేను గ్రహింపు గల వ్యక్తిని అవ్వాలి. దేవుని స్తోత్రం. కనుక ప్రతి వ్యక్తికి గ్రహింపు కలిగేటట్లు నా వంతు నా శరీరం అందు నేను పనిచేస్తున్నాను. ఇదే పోరాటం, ఇదే మంచి పోరాటం. మరి ఈ పోరాటం నిజంగా ఎంతమంది చేస్తారు? ఆ సిలువ ఎంతమంది మోస్తారు? కనుక ఈ స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలి, ఇతరులకు పంచగలగాలి, ఫలించాలి, ఆ ఫ్రూట్ ఇతరులకి అందించగలగాలి. అందుకే దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ అభిషేకం మనకి కలగాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.